నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను భవిత ముందుగా హెడ్లైన్స్ షేక్పేటలో ఓటు వేసిన మంత్రి కేటీఆర్ గ్రాడ్యుయేట్లు ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచన రాజేంద్రనగర్ ఉప్పర్పల్లిలో ఓటు వేసిన సీఎస్ విధిగా గ్రాడ్యుయేట్లందరూ ఓటు హక్కు వేయాలన్న సోమేష్ కుమార్ ఖమ్మం నగరంలో ప్రశాంతంగా జరుగుతున్న ఓటు వేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అంబర్పేటలో సజావుగా సాగుతున్న పోలింగ్ ఓటర్ల లిస్టును పర్యవేక్షించిన ఎమ్మెల్యే యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో పోలింగ్ ప్రక్రియలో ఘర్షణ టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని బీజేపీ నేతల ఆందోళన ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణలో 2 పట్టభద్రుల నియోజకవర్గాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ మొదలైన కొద్దిసేపటికే షేక్పేట్ పరిధిలోని తహసీల్దార్ కార్యాలయంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు తెలంగాణ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన పలు రకాల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో నుంచి బయటకు రావడానికి ముందు ఓ మహానుభావుడు చెప్పినట్టుగా గ్యాస్ సిలిండర్కు దండం పెట్టుకొని వచ్చానని తెలిపారు. పట్టభద్రులంతా తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ రాజేంద్రనగర్ సర్కిల్ ఉప్పర్పల్లి కాలనీలో అమర్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సీఎస్ సోమేష్ కుమార్ అమర్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కోసం ఓటు ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడు చాలా అన్ని ఏర్పాటు చాలా బాగుంది. చాలా స్ఫూర్తి కూడా కనపడుతుంది. అండ్ ఇప్పటి వరకు ఎవరు ఓటు ఇవ్వలేదు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ కోసం. వాళ్ళతో మనవి అంటే మన ఓటు ఇవ్వడం మనది పెద్ద ధర్మం. మీ అందరూ వచ్చి ఓటు ఇవ్వాలి అట్లా నేను ప్రార్థిస్తున్నా. ఏర్పాటు చాలా బాగుంది అండ్ చాలా సజావుగా పోలింగ్ జరుగుతుంది. ఇప్పుడు 4 o'clock వరకు టైం ఉంది. టైం ముందే వచ్చి మీ అందరు ఓటు ఇస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. పర్సెంటేజ్ బాగా లో అవుతుంది అంటే వస్తుంది, పీపుల్ సండే ఉంది అందరూ వస్తారు. బట్ ఇట్ ఈస్ పికింగ్ అప్. ఆల్రెడీ నేను వెళ్ళిన బూత్లో ఒక ఆల్మోస్ట్ 50 దాటింది. సో ఇట్ ఈస్ పికింగ్ అప్ అండ్ పీపుల్ ఆర్ నౌ దే విల్ బి కమింగ్ మోర్ అట్లా అనుకుంటున్నాం. మీ ద్వారా అందరితో మనవి కూడా చేస్తున్నా. ఈ ఓట్ వచ్చి ఇమీడియట్గా ఇస్తే బాగుంటుంది అట్లా. థ్యాంక్ యూ. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఖమ్మం శీలం సిద్ధారెడ్డి కాలేజీలోని పోలింగ్ కేంద్రంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్యూ లైన్లో నిల్చొని తన ఓటు హక్కు వేశారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పట్టభద్రులకు సూచించారు.
ఇక హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అంబర్పేట్లోని ఎంసీహెచ్ గ్రౌండ్లో ఎన్నికలు ప్రారంభం కావడంతో ఓటు హక్కును తమ ఓటును వినియోగించుకున్నారు. అధికారులు పోలీసులు పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఓటర్ల లిస్టును పర్యవేక్షించారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో ఘర్షణ నెలకొంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మేము
ఎన్నుకోవడం జరిగింది. ఆ వ్యక్తిని అభ్యర్థిగా నిలబెట్టి దళిత శక్తి ప్రోగ్రాం డిఎస్పి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలలో అంటే మన నిలబెట్టినటువంటి అభ్యర్థి బరిగెల దుర్గాప్రసాద్ మహారాజ్ గారి సీరియల్ నెంబర్ 49 తనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వమని మీ అందరినీ వేడుకుంటున్నాము. అలాగే భారత రాజ్యాంగాన్ని రక్షించాలంటే, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ముందు తీసుకుపోవాలంటే మీరు మొట్టమొదటి ప్రాధాన్యత బరిగెల దుర్గాప్రసాద్ మహారాజ్ గారికి ఇవ్వాలని సంస్థ నారాయణపురం మండల కమిటీ తరఫున దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో మేము వేడుకుంటూ మీ అందరికీ మరొకసారి అభ్యర్థిస్తూ బరిగెల దుర్గాప్రసాద్ మహారాజ్ గారు సీరియల్ నెంబర్ 49 జై భీమ్. ఇక తెలంగాణలో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానాలకు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. బంజారాహిల్స్లోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో పోలింగ్ కేంద్రంలో నగర మేయర్ విజయలక్ష్మి, షేంక్పేట తహసీల్దార్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రాడ్యుయేట్లందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు. పొద్దున్న 8 o'clock to 4 o'clock వరకు. సో మేము రిక్వెస్ట్ చేసేది ప్రతి ఒక్క ఓటర్, ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ వచ్చి వాళ్ళ ఓటు వినియోగించుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే టైం చాలా తక్కువ, 8 to 4 కాబట్టి మీరు తొందరగా వచ్చి మీ ఓటు వినియోగించుకోవాలి. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పురస్కరించుకుని శంషాబాద్ మండల పరిధిలోని హైస్కూల్ గ్రౌండ్ బాలికల ఉన్నత పాఠశాలలో పట్టభద్రులందరూ స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శంషాబాద్ ఏసీపీ భాస్కర్ వేముల, సిఐ విజయ్ కుమార్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల ఏర్పాట్లను, ఓటింగ్ ప్రక్రియని శంషాబాద్ మండల తహసీల్దార్ జనార్దన్ రావు పరిశీలించారు. ఇక నల్గొండ జిల్లా పట్టణంలో జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నక్రేకల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు వేముల వీరేశం ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కల్పించినటువంటి ఓటు హక్కుని రెకరెకల్ హై స్కూల్లో నేను మా మిసెస్ ఇద్దరము సద్వినియోగం చేసుకోవడం జరిగింది. విద్యావంతుడు, ఆలోచనపరుడు, పట్టభద్రుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారికి నేను ఓటు వేసిన. ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి పట్టభద్రులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అభివృద్ధి కోసం, మంచి కోసం పట్టభద్రులకు, ప్రభుత్వానికి, ప్రజలకు, ప్రభుత్వానికి, రైతాంగానికి, ప్రభుత్వానికి వారధిలాగా పనిచేస్తారు. కాబట్టి మీరందరూ కూడా పల్లా రాజేశ్వరరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి దాన్ని ఆశీర్వదించాలని చెప్పేసి నేను పట్టభద్రులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఇక అంబర్పేట నియోజకవర్గంలో అన్ని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయ ప్రాంగణంలో ఏకలవ్య ఫౌండర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం, యువతకు క్రీడా పోటీలు నిర్వహించి పురస్కారాలు అందజేస్తున్నారు. ప్రతి ఏడాది బొబ్బిలి పూర్ణచంద్రారెడ్డి దంపతులు శివరాత్రి బ్రహ్మోత్సవాలలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. జాతరను విజయవంతం చేసిన ఆలయ అధికారులకు, చైర్మన్ కి, పోలీస్ శాఖ, వైద్య, విద్యుత్ సిబ్బందికి సహాయ సహకారాలు అందించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు వారు. శ్రీ శివగంగా రాజరాజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో భాగంగా ఇప్పటికే మూడో రోజు ఈరోజు కళ్యాణోత్సవం, రథోత్సవ కార్యక్రమం ఉన్న ఈరోజు. నిన్న కళ్యాణం అయిపోయింది. కళ్యాణం నాడు కూడా చాలా గ్రాండ్గా జరిగింది. ఈరోజు రథోత్సవ కార్యక్రమం ఉన్నది. ఈ సంవత్సరము ప్రతి సంవత్సరం లాగే మాకు గ్రామస్తులందరూ కూడా మంచి సహకారాలు అందించారు. ఒక శంకర్ సార్ కొడుకునుగా మా యొక్క నాన్నగారు ఈ ఆలయానికి పునఃప్రతిష్టాపన చేసిన తర్వాత, మళ్ళీ 2003లో నాన్నగారు కాలం చేసిన తర్వాత మేము కూడా మా నుంచి ఎంతైనా సేవ చేస్తున్నాము. దీనికి గాను మా యొక్క మహేశ్వర గ్రామ పెద్దలు, ప్రజలు, ఎంపీటీసీ మెంబర్లు, మాజీ సర్పంచులు, మాజీ మన గుడి చైర్మన్లు, ఇప్పుడు ఉన్న చైర్మన్ కూడా అందరూ కూడా మాకు మంచి సహాయ సహకారం అందిస్తున్నారు. మేము వీళ్ళ సహాయ సహకారంతో మరియు మా యొక్క శ్రీ శివగంగా రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదంతో మా నుంచి మేము ఏదో కొద్దిగా భక్తులతో పాటు మేము ఒక భక్తునిగా సేవ చేసుకుంటున్నాము. నిన్న అనగా కళ్యాణం నాడు మా నుంచి సేవా కార్యక్రమంలో చీరలు, బట్టలు పంపిణీ చేయడం జరిగింది. మరియు శివరాత్రి నాడు పలహారాలు అందించడం జరిగినది. మరియు మన ఈరోజు వచ్చేసి అన్నదాన కార్యక్రమము మా నుంచి జరుగుతున్నది. అంటే ప్రతిదినము మన అందరూ కూడా చేస్తున్నారు. ప్రతిదినము మన ఎంతైతే అంత అందరూ కూడా అన్నదాన కార్యక్రమం అందరూ కూడా చేస్తున్నారు. ఈరోజు వచ్చేసి మా యొక్క అన్నదాన కార్యక్రమం ఎస్ఎస్కే ఖత్రీ బంధు మిత్రుల నుంచి మరియు పినప్రోలు కె కిషోర్ కుమార్ గారు, నూజువీడు వారి నుంచి మేమిద్దరం కలిసి మా యొక్క బంధుమిత్రుల గణంతో కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. మాకు సహకరించిన
ఇప్పటి వరకు సహకరించిన మా యొక్క అంటే ఈ సంవత్సరంలో సహకరించిన మా చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక బాగంబర్పేట్ బతుకమ్మకుంట మల్లన్నబాయి మల్లన్న గుడిలో ప్రతి ఏటా శివరాత్రి మొదటి వారంలో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలను 3 రోజులు నిర్వహిస్తామని ఆలయ చైర్మన్ కోడూరి దేవుని సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా మొదటి రోజు స్వామివారికి కంచర్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి అమ్మవార్ల కళ్యాణం ఘనంగా జరిపించారు. ఈ పూజా కార్యక్రమంలో ఒగ్గు పూజారులు దేవుని శంకర్, కోడూరు దేవుని కృష్ణ, జగ్గయ్య, శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మీరు ఇక సికింద్రాబాద్లోని పద్మారావు నగర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కాలేజీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా కొనసాగుతుంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలీసులు పోలింగ్ కేంద్రాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు హెడ్లైన్స్ మరోసారి. షేక్పేటలో ఓటు వేసిన మంత్రి కేటీఆర్, గ్రాడ్యుయేట్లు ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచన. రాజేంద్రనగర్ ఉప్పర్పల్లిలో ఓటు వేసిన సీఎస్, విధిగా గ్రాడ్యుయేట్లందరూ ఓటు వేయాలన్న సోమేష్ కుమార్. ఖమ్మం నగరంలో ప్రశాంతంగా జరుగుతున్న ఓటింగ్, ఓటు వేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. అంబర్పేటలో సజావుగా కొనసాగుతున్న పోలింగ్, ఓటర్ల లిస్టును పర్యవేక్షించిన ఎమ్మెల్యే.
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురంలో ఓటింగ్ ప్రక్రియలో ఘర్షణ. టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని బీజేపీ నేతల ఆందోళన. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.